హాయ్ అండి. ఫంక్షన్లో చేసే బెండకాయ పల్లి వేపుడు నేనైతే సింపుల్గా ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇందులో వేసుకునే ప్రతి ఒక్క ఐటము మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత బెండకాయ ముక్కలను స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మళ్ళీ ఇదే ఆయిల్లోకి ఒక కప్పు పల్లీలను దూరగా వేయించుకొని చిటపటలాడిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు కూడా వేయించుకొని ఇప్పుడు మళ్ళీ దీనిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఈ బెండకాయలోకి మసాలాను అయితే రెడీ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వెల్లుల్లి, జీలకర్ర, కారము, రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ని మనం బెండకాయ ముక్కల్లోకి కలుపుకేసుకుందాము. బెండకాయలు, పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కనుక ఇది వేడివేడి అన్నంలోకి కానీ పప్పుచారులోకి, సాంబార్లోకి తింటే చాలా టేస్టీగా